సో మీ లంచ్ ఏంటో నేను క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నాను. This is egg salad. వావ్. I'll tell you my day. Morning, if it is idlis, it's only one idli in the morning. Lots of sambar. On the other hand, I have only one idli because one idli is 8 grams of carb. అదే 4 ఇడ్లీలు తినేస్తే అక్కడే నాకు 32 grams అయిపోయింది నాకు. మొలకలు, lot of sprouts and vegetable juice. సో మీ ప్లేట్ లో ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్ ఉంది సార్? అప్రాక్సిమేట్లీ అట్లీస్ట్ 30 grams I would say. Yes, 30 grams. Lot of fiber. Yeah, lot of and some fibers. healthy fat. Your fat is healthy. మంత్ లో సుమారు ఎన్ని ఆపరేషన్స్ చేస్తారు? వీటికి అరౌండ్ 10 to 12 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం నెలకి మనం. ఒక కిడ్నీతో బతికేయచ్చు కదా? ఎక్సలెంట్ క్వశ్చన్. రఫ్ గా చెప్పాలంటే వి యూజింగ్ ఓన్లీ హాఫ్ ఆఫ్ వన్ కిడ్నీ రఫ్లీ. మిగతా 1.5 కిడ్నీస్ పని లేదంటాం మనం. ఒక కిడ్నీ తీసేసినా కూడా మన క్రియాటినిన్ కూడా మారదు. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ విల్ బి ద సేమ్ బికాస్ దట్ హాఫ్ ఇస్ వర్కింగ్, అదర్ హాఫ్ రిజర్వ్ ఉంది మనకి. వాట్ వాస్ యువర్ మోస్ట్ ఛాలెంజింగ్ కేస్ డాక్టర్ కమల్ కిరణ్? మీరు ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ లో ఫర్ ఆల్ ద గ్రేట్ రెప్యుటేషన్ యూ హ్యావ్. 2011 లోని వన్ ఫాదర్ కేమ్ ఆస్కింగ్ ఫర్ అ ట్రాన్స్ప్లాంట్ ఫర్ హిస్ సన్. ఆయన బ్లడ్ గ్రూప్లు వేరే ఉండే. మీరు చేయగలరా అంటే అప్పుడు ధైర్యం చేసుకొని ఫస్ట్ టైం Hello and welcome to Lunch on My Plate, exclusively SumanTv lo, brought to you by Medicover Hospitals. ప్రస్తుతం మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని కొత్త బ్రాంచ్లో ఉన్నాం. బహుశా హాస్పిటల్ బిల్డింగ్స్లో ఇండియాలోనే టాలెస్ట్ బిల్డింగ్ అట ఇది. మరి ఇంతమంది ఇన్ని ఫ్లోర్లలో ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. బట్ బిఫోర్ దాట్ ఇవాళ I'm having lunch with a very, very popular, very charming doctor, Dr. Kamal Kiran garu, as a nephrologist in his vast experience. Chaala mandiki CKD, chronic kidney disease barna padakunda, alage alanti vallaki treatment ivvadanto paatu kidney transplant expert ga kuda suprasiddhulu nijanga. And ఇప్పుడు చూస్తే కూడా ఆయన చాలాసేపు ఆయన కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది టు గెట్ టైమ్ టు హ్యావ్ లంచ్ విత్ హిమ్. సో లెట్స్ వెల్కమ్ హిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వెల్కమ్ సార్ డాక్టర్ గారు. స్వప్న గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మై సిన్సియర్ అపాలజీ. సారీ వెయిట్ చేయించాను మిమ్మల్ని. లేదు, అది మీకు మేము గర్వంగా చెప్తున్నాం, ఎందుకంటే మీకు అంతమంది పేషెంట్లు, మీరు ఇలా నిమిషాల మీద బోల్డ్ మంది పేషెంట్లు చూస్తారని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో హౌ బిజీ ఇస్ యువర్ డే డాక్టర్ కమల్ కిరణ్? నేను కొంచెం డిఫరెంట్గా వర్క్ చేస్తాను. నేను మార్నింగ్ 6:30 కల్లా లేచిపోయి బై హాస్పిటల్ వన్ ఆఫ్ ద ఫస్ట్ డాక్టర్స్ హాస్పిటల్లో రావడానికి 8:30 కల్లా వచ్చేస్తాను నేను. 10 o'clock కల్లా రౌండ్స్ అయిపోతాయి. దెన్ ఐ స్టార్ట్ మై పేషెంట్స్. కంటిన్యూస్ గోపి, ఐ డోంట్ టేక్ అ బ్రేక్, నథింగ్. అందరినీ ఫినిష్ చేసిన తర్వాత లేచి నిల్చుంటాను. సో బై 4-5 ఐఎమ్ డన్. 4 o'clock 5 o'clock అయిపోతుంది ఆ పని. ఓహో, సో యు హావ్ అ ప్యాక్డ్ డే అయితే, బట్ డన్. అయిపోయిన తర్వాత ఐ గో హోమ్. నా జిమ్ చేసుకోవడము, నా నోవెల్స్ చదువుకోవడము, ప్లే విత్ మై సన్, స్టడీ విత్ హిమ్, లాట్ ఆఫ్ extra curricular activities that I have, meet my friends. So you have a very good work life balance. Very much, very much. ఎన్ని లీటర్లు వాటర్ తాగుతారు రోజుకి మీరు? 3 liters కంపల్సరీ. పొద్దున్న లేవగానే 1 liter తాగేస్తాను. ఎందుకంటే మిగతా మనం ఓపీడీలో పనిచేస్తున్నప్పుడు పేషెంట్స్తో ఉన్నప్పుడు మధ్యలోని కంటెంట్ వచ్చిపోతూ ఉంటారు. అప్పుడు బాటిల్ ఓపెన్ చేయడం కొంచెం మనకే మొమెంట్ అనిపిస్తూ ఉంటుంది. సో పొద్దున్న లేవగానే 1 liter తాగేస్తాను నేను. సో బట్ ద టైమ్ ఐ రీచ్ హాస్పిటల్ ఐమ్ ఆల్రెడీ డన్ విత్ 1.5. ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా 1.5 అయిపోతాయి. దిస్ ఇస్ ఇన్ అ నార్మల్ డే. సమ్మర్ ఉంటే కొంచెం ఎక్కువ పెంచుకోవాలి, అవుట్డోర్ యాక్టివిటీస్ ఉంటే కొంచెం ఎక్కువ పెంచుకోవాలి. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ డూ. అంతే అంతే సార్. సో మీ లంచ్ ఏంటో నేను క్యూరియస్గా వెయిట్ చేస్తున్నాను. మీ లంచ్ ఏంటో నేను చూడాలి ఫస్ట్. నేను అంటే మామూలుగా ఇప్పుడు ఏదో కార్బ్స్, ప్రోటీన్ ఎక్కువ తీసుకోమని చెప్తున్నారు. అది కూడా మిమ్మల్ని అడగబోతున్నాను, కిడ్నీస్కి మంచిదా ప్రోటీన్ కాదని. దిస్ ఇస్ రోటీ. ఇక్కడ మన బ్యూటిఫుల్ లంచ్ ఫ్రమ్ దిస్ క్యాఫెటీరియా, దాల్. గ్రేట్. ఓకే, నేను ఐ లైక్ వెజిటేరియన్, ఐఎమ్ వెజిటేరియన్ బేసికలీ. సో పన్నీర్ కర్రీ, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోనా హ్యావ్. వాట్స్ యువర్ లంచ్ సార్? అది పెరుగా? నో, ఇట్స్ పులావ్ రైస్ విచ్ ఐ లవ్. రైస్. మీకు ఎన్ని చపాతీలు ఇచ్చారు? నాకు బోల్డ్ ఇచ్చేసారు, నేను 1-2 తింటాను అంతే. అంతే కదా? అంతే. ఎన్ని తినాలి సార్? గుడ్ క్వశ్చన్. దిస్ ఇస్ ఎగ్ సలాడ్. వావ్. లెట్స్ టాక్ అబౌట్ ఫుడ్ ఫర్ లిటిల్ వైల్. yes. మై ఓన్ వర్షన్ ఆఫ్ ఇట్. కొంతమంది ఇది చెప్తారు, కొంతమంది చెప్తారు. ఈ కాలంలో మీకు, నాకు, మన చుట్టూ ఎవరున్నా కూడాను ఎక్కువ పని లేదు. ఈ కాలంలో మనం బిజీగా ఉన్నాం, పని చేయట్లేదు. ఆడవాళ్ళు ఒక కాలంలో దంపేవారు, తిరగలు తిప్పేవారు, బావిలో నీళ్ళు తోడేవారు, చెరుగట్టుకెళ్ళి బిందు మోసుకొచ్చేవారు రోజుకి 5 సార్లు. ఇప్పుడు ఆ పని లేదు మనకి. సో మనం వీఆర్ నాట్ ఏబుల్ టు బర్న్ ఆ కార్బ్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ వీఆర్ ఈటింగ్. సో అందుకోసం ఈ కాలంలో ఒబేసిటీ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ఎవ్రీ ఆల్టర్నేట్ లేడీ ఈస్ ఓవర్ వెయిట్. ఐఎమ్ ఫార్చునేట్ ఐఎమ్ సిట్టింగ్ విత్ స్వప్న హూ ఇస్ నాట్ ఓవర్ వెయిట్, బట్ డెఫినెట్లీ వీ సీ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఓవర్ వెయిట్. ఇట్స్ బికమింగ్ అన్ ఎపిడమిక్ అయిపోతుంది. బాగా తిను అన్నది 100 ఏళ్ల కిందట. ఫుడ్ ఎప్పుడు దొరుకుతుందో తెలియని కాలంలో. ఫుడ్ ఇస్ ఫ్రీ.
₹2 బియ్యం తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఫుడ్ ఇస్ వెరీ ఈజీ టు obtain దీస్ డేస్. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ థింగ్స్. ఫుడ్ బాగా తిను అన్నది ఇప్పుడు ఒక బూతు పదం అయిపోయింది. ఎవరన్నా చెప్పిస్తున్నామా? we should not be doing that. So idea is to cut down the carbohydrates. ఒక చపాతీలో ఆల్మోస్ట్ 20 grams carbs ఉంటాయి. చిన్న చపాతీ కొంత తక్కువ ఉంటాయి. 2 చపాతీలు తినేస్తే 40 grams అయిపోయింది. ఈ కాలంలో వెయిట్ తగ్గాలన్నా, డయాబెటీస్ ఉన్నా కూడాను టోటల్ నెంబర్ ఆఫ్ కార్బ్స్ దట్ వి ఈట్ గ్రామ్స్ వైజ్ 50 grams 60 grams దాటద్దు అంటాం మనం. ఒక టైంలో 250 grams తినేవారు. రైట్ అమ్మో 250 grams. yes ఒక టైంలో. ఇప్పుడు 50 grams 60 అంటే కూడా మనకి ఇంటూ 4 no whole day no into 4 అంటే 50 grams is like no whole day. yeah so that's about 200 to 300 calories. yeah ante yeah so rest of it most of your క్యాలరీస్ అండ్ కార్బ్స్ రెండిట్లోని మనం ఎందుకు క్యాలరీస్ మీద ఎక్కువగా మాట్లాడమంటే క్యాలరీస్ ఇస్ బెటర్ ఆఫ్ ఫర్ అథ్లీట్స్ అండ్ ఆల్ దీస్ పీపుల్. ఓకే దోస్ హూ వాంట్ టు లూజ్ వెయిట్ ఇన్ డయాబెటిక్ కంట్రోల్ బెటర్ టాక్ అబౌట్ కార్బ్స్. ఈజీ టు ఎన్ని గ్రామ్స్ కార్బ్స్ ఈజీ దట్ వే. సో మనం రైసు, చపాతీలు, ఇడ్లీలు, ఉప్మాలు, దోశలు, పులిహార రైస్ ఇవన్నీ బాగా తగ్గించేసుకుంటాం. ప్రోటీన్స్ అండ్ ఫైబర్స్ ఇంక్రీజ్ చేసుకుంటాం మనం. సో ఐడియా ఇస్ టు హ్యావ్ 1 gram per kg బాడీ వెయిట్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే. రైట్ 72 kgs మీ నేను 72 grams ఆఫ్ ప్రోటీన్ తినాలి. నార్మల్ వెజిటేరియన్ డయట్ లైక్ యూ 20 grams కూడా దొరకదు మనకి. ఇక్కడ ఆ కాలంలోని పొలంలోని బాగా పండించేది ఆర్గానిక్ ఉండేది, లేకపోతే ఫారెస్ట్లో తెంపుకొని తినేవారు. సో దే వాజ్ లాట్ ఆఫ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, గుడ్ అమౌంట్ ఆఫ్ అవైలబిలిటీ ఆ టైం వెజిటబుల్స్లో. నౌ ఇట్ ఆల్ ప్రాసెస్డ్, ఇన్ఆర్గానిక్, పెస్టిసైడల్. సో వీ డోంట్ గెట్ దట్ కరెక్ట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దట్ వీ వాంట్. సో మన ప్రోటీన్ సరిగా రావు మనకి. సో మరి ఎట్లా ఎక్స్ట్రా 1 egg is only 6 grams of protein. సో మిగతా 60 grams తినాలంటే 10 eggs తినాలి రోజుకి. 100 grams of chicken, 100 grams of chicken is only 20 grams of protein. Right. సో ఇంత నాన్ వెజ్ తిన్నా కూడా దానిలో వచ్చే ప్రోటీన్ కూడా చాలా తక్కువనే. సో వీ హావ్ టు వర్క్ వెరీ హార్డ్ టు రీచ్ ద అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ దట్ వీ ఆల్. ఇప్పుడు ఈ ప్రోటీన్ పౌడర్స్ వాడుతున్నారు, ఈజ్ ఇట్ టోటలీ అన్సేఫ్, పార్షియలీ సేఫ్ మంచి కంపెనీస్ అయితే, ఆర్ వర్కౌట్ చేసే వాళ్ళకి సేఫ్ అండర్ దీస్ కండిషన్స్ అలాంటిది ఉన్నాయా సార్? బికాస్ కిడ్నీస్ మీద ప్రెషర్ వచ్చేది ఈ ప్రోటీన్, హై ప్రోటీన్ డైట్ తినడం వల్ల అంటున్నారు. బికాస్ 1 kgకి 1 gram అనుకుంటే ఇప్పుడు నేను 75 kilos ఉంటే నాకు 75 grams ప్రోటీన్ రావాలి. ఎక్కడి నుంచి వస్తుంది మరి? రాదు. బికాస్ యు ఆర్ వెజిటేరియన్, యూ డోంట్ గెట్ ఇట్. సో యూ నీడ్ టు సప్లిమెంట్ ఇఫ్ నెసెసరీ విత్ ద ప్రోటీన్ పౌడర్స్. సో యూ కెన్ డెఫినెట్లీ టేక్ ప్రోటీన్ పౌడర్స్. ప్రోటీన్ పౌడర్స్ తీసుకొని తప్పేం లేదు. దే ప్రెటీ సేఫ్. దే మేడ్ ఫ్రమ్ వే. మన పాల నుంచి చేస్తారు లేదా సోయా నుంచి చేస్తారు. నథింగ్ రాంగ్ విత్ దట్. ద ఓన్లీ థింగ్ ఇస్ నాట్ టు అబ్యూస్ దెమ్. ఏదైనా అబ్యూస్ చేయకూడదు మనం. కరెక్ట్. సో వర్కౌట్ బాగా చేసేసి సరిగా వాటర్ తాకుండా డీహైడ్రేట్ అయిపోయి దాన్ని ప్రోటీన్ పౌడర్ తీసుకోండి, ఇట్ కెన్ డ్యామేజ్. బట్ ఇఫ్ యూఆర్ హైడ్రేటింగ్ యువర్ సెల్ఫ్ వెల్, ఇఫ్ యూ టేక్ అ ప్రోటీన్ పౌడర్, ఇట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ ప్రోటీన్ పౌడర్ ఇస్ ఫర్ దోస్ పీపుల్ ఎవరికి వాళ్ళు తీసుకుంటున్న ప్రోటీన్ సరిపోవటం లేదో దాన్ని సప్లిమెంట్ చేసుకోవడం కోసం ప్రోటీన్ పౌడర్. బాడీ బిల్డర్స్ కోసం ద జిమ్ ట్రైనర్స్ చెప్తారు 1.5 grams per kg బాడీ వెయిట్, 2 grams per kg బాడీ వెయిట్ వెళ్ళిపోంటారు. అలాంటప్పుడు దే హ్యావ్ నో ఆప్షన్ బికాస్ అంత నాన్ వెజ్ తినలేరు కాబట్టి దే దెన్ యూస్ protein powders. Okay. Not too very wrong. We should not be abusing anything. So, మీ ప్లేట్లో ఎన్ని grams protein ఉంది sir? Approximately at least 30 grams, I would say. Yes, 30 grams. 30 grams of protein. Yeah. Lot of fiber. Yeah, lot of and fibers. Some healthy fat. Healthy fat. Fat is healthy. దీనిలో కూడా మళ్ళీ చాలా డిబేట్ చేయొచ్చు మనం. We can keep debating. జమానాలోని somebody came up in the US and said, look, fat is bad for you, fat is causing cholesterol. Then they started the war on fat and automatically increased burgers and pizzas and Coca-Colas and thumbs ups and Pepsis and all these things. They went the wrong way. The last 20 years నుంచి మనకు తెలుస్తోంది షుగర్ ఇస్ ద కల్ప్రిట్, ఇట్స్ నాట్ ఫ్యాట్ అట్ ఆల్ అని. మన దేశంలో కల్చరల్గా నెయ్యి వాడేవాళ్ళం. నెయ్యి is still good for you. కందిపడను నెయ్యి. Ghee is good for all of us. Yes. Nothing wrong. Clarified butter అంటారు దాన్ని ఇంగ్లీష్లో. It's good for all of us. Nothing wrong. You can have. There's a limit to how much you can have. We say half kg to 1 kg per person per month of all fats put together. Butter, oil, ghee అన్ని కలిపేసి. సో ఫ్యామిలీ ఆఫ్ నలుగురు ఉంటే 2 kgs కంటే ఎక్కువ వద్దు, మాక్సిమం 3 kgs ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ పుట్ టుగెదర్ వాడుకోవచ్చు అంటాం. సో ఇంట్రెస్టింగ్. అంటే ఇప్పుడు ఫుడ్ ఇంజనీరింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఎవరి బాడీకి వాళ్ళ లైఫ్ స్టైల్ కావాల్సినట్టు వీ హ్యావ్ టు ఇంజనీర్. సో ఇప్పుడు లంచ్ తింటారు, ఇది మళ్ళీ డిన్నర్ తింటారా? Dinner is usually vegetable soup at home. సో అందుకే అంత లీన్ అండ్ ట్రిమ్ గా ఉన్నారు మీరు. Thank you very much. See, I'll tell you my day. Morning, if it is idlis, it's only 1 idli in the morning. Lots of sambar. Sambar is ఏంటి? Vegetable dal soup అది. You can take sambar directly with a spoon. You can have sambar directly. Correct. Right? On the other hand, I have only 1 idli because 1 idli is 8 grams of carbs. అదే 4 ఇడ్లీలు తినేస్తే అక్కడే నాకు 32 grams అయిపోయింది నాకు. So I cut down the idli, more of sambar, మొలకలు, lot of sprouts and vegetable juice. My breakfast is makes over. up for your protein, fiber and some carbs. Yes.
or I can have 2 or 3 eggs and an omelette, a big one. That's not a problem also, because I'm getting my proteins. Egg, chicken, fish, all these things have zero carbs. They have proteins in them. You can have them. Very interesting, sir. Why don't you have lunch? I will, definitely. We'll be keeping talking. Obviously, ఇప్పుడు I want to ask you something about kidneys. Yeah. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజు తర్వాత కిడ్నీ చాలా సైలెంట్ చాపకిళ్ళ నీరులాగా వస్తుంది, సిమ్టమ్స్ బాగా వ్యాపించే వరకు మనకు తెలియదు అంటారు. దట్స్ యాక్చువల్లీ వెరీ స్కేరీ. It is. బికాజ్ ఈ మధ్య నేను ఏదో మామూలుగా యూరిన్ టెస్ట్ చేస్తే కూడా పస్ సెల్స్ అని ఏదో వచ్చింది, ఒక 2, 3, 4 ఏదో చెప్పారు. ఉండకూడదని ఒకళ్ళు చెప్పారు, లేదు అది నార్మలే అన్నారు. సో వాట్ ఈస్ యాక్చువల్లీ నార్మల్ కిడ్నీ రిపోర్ట్? Normal kidney report is first the blood test called creatinine. ఓకే. Creatinine normal undali, roughly 0.8 to 1.0 for males, 0.6 to 0.8 for females, because females have less muscle mass than males kabatti. 1.2 varaku okay antam, though 1.2 slightly higher for a lady like you, because you have less muscle mass kabatti. Adi blood test. Ade creatinine 1.5 vaste rendu kidneylu kalpi 50% తగ్గిపోయినట్టు, even 1.5k. And by the time you reach creatinine say 6 or 6.5, dialysis start చేసుకోవాల్సి వస్తుంది మనకి. అదొకటి క్రియాటినిన్. నెక్స్ట్ యూరిన్ టెస్ట్ మీరు చెప్పినట్టు. యూరిన్ టెస్ట్ లో పస్ సెల్స్ కి కిడ్నీ ఫంక్షన్ కి కనెక్షన్ లేదు. పస్ సెల్స్ ఓన్లీ సే ఇన్ఫెక్షన్ ఉందా లేదా చెక్ చేస్తాం మనం. పస్ సెల్స్ 2-3 ప్రాబ్లం కాదు, 10-12 కంటే ఎక్కువ ఉంటే దెన్ వీ స్టార్ట్ లుకింగ్ ఎట్ ఇట్. అదర్వైజ్ వీ డోంట్. అండ్ దానిలో మెయిన్ గా చూసేది మనం ప్రోటీన్స్ పోతున్నాయా లేవా అని. ఈ ఆల్బమిన్ కానీ ప్రోటీన్ కానీ ట్రేస్ 1+, 2+ పెడతారు కదా, దాని మీద మనం కన్ను పెడతాం. ఇఫ్ దేర్ ఈస్ సంథింగ్ దేర్ దెన్ వీ స్టార్ట్ లుకింగ్ ఎట్ ఇట్, ఇన్వెస్టిగేటింగ్ ఏం జరుగుతుంది అని. సో వాటికి ఏముంటాయి ట్రిగర్స్ సార్? అది అలా ఒక నార్మల్ అడల్ట్కి స్మోకింగ్ డ్రింకింగ్ లేదనుకుందాం హ్యాబిట్స్, సో అలా ముందుకెళ్ళడానికి వాట్ ఆర్ ద ట్రిగర్స్ ఫర్ కిడ్నీ ప్రాబ్లమ్ టు ఇంక్రీజ్? ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ డయాబెటీస్. 100 మంది కిడ్నీ ఫెయిల్యూర్ వస్తే 40 మందికి షుగర్ వల్లనే వస్తుంది, ఇంకొక 15-20 మందికి blood pressure వల్ల. సో both of them put together almost easily ఒక 60-70% is because of these two gentlemen together, sugar and blood pressure. మిగతా ఉన్నాయి యాంటీబాడీ డిసీజెస్, పెయిన్ కిల్లర్ అబ్యూజెస్, జెనెటిక్ ప్రాబ్లమ్స్, యూరిన్ ప్రోటీన్స్ పోయే ప్రాబ్లమ్స్, NSAID is one of them. అంటే see, ఒకేషనలీ వాడితే తప్పేం లేదు, ఎనీథింగ్. రెగ్యులర్గా వాడకూడదు. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అని చెప్పి డైలీ వాడేస్తూ ఉంటారు. దట్ విల్ కిల్ ద కిడ్నీ. చాలా ఒకసారి మొదలెట్టాక దాన్ని అరెస్ట్ చేయొచ్చండి కిడ్నీ డిసీజ్ని? ఒక స్టేజ్ దాటిపోతే కష్టమే. అంటే సింపుల్గా చెప్తాను మీకు. సపోజింగ్ సంబడీస్ క్రియాటినిన్ ఇస్ 2, అంటే 100 మంది పనిచేసే ఫ్యాక్టరీలో క్రియాటిన్ 2 అంటే 30 మంది వస్తున్నారు పనిచేయడానికి, 30% ఆఫ్ కిడ్నీస్ ఆర్ వర్కింగ్. సో అప్పుడు మనం చూస్తాం మిగతా 70 ఏమైంది. ఇఫ్ ద 70 is permanently damaged, ఈ 30 is not going to run forever. ఆ 30 20 అవ్వాల్సిందే, 10 అవ్వాల్సిందే, 0 అవ్వాల్సిందే. సో ఇఫ్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ పర్మనెంట్ డ్యామేజ్ ఉంటే మాత్రం ఇది ఆగదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో వీ కెన్ ఓన్లీ స్లో ద ప్రాసెస్ డౌన్, బట్ వీ కెనాట్ స్టాప్ ఇట్, వీ కెనాట్ రివర్స్ ఇట్. 3 నెలలు 6 నెలల్లో పోయేదాన్ని మనం 2-3 సంవత్సరాలు తోసుకెళ్ళడమో 5 సంవత్సరాలు తోసుకెళ్ళడమో ఈడ్చుకెళ్తాం. అంతే. బండి టైర్ అరిగిపోతే జాగ్రత్తగా బండి తోలినట్టు, అంతే ఎక్కువ రోజులు రావడానికి కోసం. ఎంత ఫ్రీక్వెంట్గా చూస్తున్నారు డాక్టర్ కమల్ కిరణ్ మీరు కిడ్నీ ఇలాగా నార్మల్ అడల్ట్స్లో ఈ డిటీరియేషన్ అనే ఫినామినన్? ఆల్ మై పేషెంట్స్ వాళ్ళే నేను చూసేది కాబట్టి. రైట్. బట్ రఫ్గా మీకు చెప్పాలంటే అవుట్ ఆఫ్ ప్రతి 9 మంది అడల్ట్స్లో ఒక పర్సన్కి సమ్ ఫార్మ్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది. So that's a very big number. So ఒక హాల్లో 100 మంది కూర్చుంటే you can easily say 9 to 10 of them have some form of a kidney problem. And మనం being Asians, we are worst affected. Africans have the best kidneys. They have more filters in their kidneys, almost say 1.3 to 1.5 million per kidney filters ఉంటాయి వాళ్ళకి. White people కి roughly 1 million. We Asians are not so blessed. We have lesser 0.8. Genetic makeup అయితే 0.8. సో మన స్టార్టింగే మనం బ్యాంక్లో తక్కువ డబ్బులతో స్టార్ట్ అవుతున్నాము. సో ఇఫ్ ఇట్ హిట్స్ us వెరీ బ్యాడ్లీ. సో ఇండియా is the 3rd highest in number of dialysis in the world, 3rd highest in number of transplants in the world. After America and China, US and China, we are 3rd, number 3. బాబోయ్, ఇట్స్ యాక్చువల్లీ వెరీ అంటే కిడ్నీస్తో ఇట్స్ వెరీ డిప్రెసింగ్. ఆల్ హెల్త్ ఇష్యూస్ ఆర్ డిప్రెసింగ్, కానీ కిడ్నీస్ అనగానే నాట్ రివర్సిబుల్, ఇట్స్ వెరీ హార్డ్ అని. బట్ యూ హ్యావ్ being a lady, you are at higher risk than a male. Because you start with a lesser kidney function. Supposing you and me are the same age, we have the same creatinine. If my kidney function is 100%, your kidney function is 70%. So you are starting with 30% less than అక్కడే వివక్ష మొదలైపోయింది. అంటే దేవుడు మీకు కిడ్నీలు ఎక్కువ, సార్ కిడ్నీలు తక్కువ, బ్రెయిన్ ఎక్కువ ఇచ్చాడు మీకు. ఆయన కూడా బ్యాలెన్స్ చేయాలి కదా పాపం. అంతే వెరీ ఫ్లాటరింగ్. సో బట్ సో విమెన్లో వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్కి ప్రివెన్షన్ ఏమైనా ఉంటుందా?
అంటే యూటీఐస్ ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ స్టోన్స్ చాలామంది నేను విమెన్ ఫ్రెండ్స్లో చూస్తూ ఉంటా అసలు ఒక 40s వచ్చేసరికి ఎక్కడో అక్కడ వాళ్ళకి స్టోన్స్ ఫామ్ అయిపోవడం వాటి పెయిన్ రావడం ఇలాంటి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్కి ఎలా పరిష్కారాలు ఉన్నాయా డాక్టర్ కమల్ కిరణ్? ప్రివెన్షన్ ఫస్ట్ థింగ్ ఇస్ ఆల్వేస్ ప్రివెన్షన్. యూరియన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తోని కిడ్నీ ఫెయిల్యూర్ అన్నది అంత కామన్ కాదు. జస్ట్ బ్లాడర్ లో ఉంటే కామన్ కాదు. ఇఫ్ ద కిడ్నీ ఇస్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్ బికాస్ ఆఫ్ అదర్ కాజెస్ దట్స్ అ డేంజరస్ థింగ్. బట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తో కిడ్నీ ఫెయిల్యూర్ ఇస్ నాట్ వెరీ వెరీ కామన్. కిడ్నీ స్టోన్స్ ఇస్ డెఫినెట్లీ లైఫ్ స్టైల్ బికాస్ పీపుల్ సరిగ్గా నీళ్లు తాగకపోతే అంటే రోజుకి 3 లీటర్లు తాగే వాళ్ళకి ఛాన్స్ ఆఫ్ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ ఇస్ ఓన్లీ 1%. 1 లీటర్ మాత్రం తాగే వాళ్ళకి ఛాన్స్ ఆఫ్ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ ఇస్ 30%. సో ద సింగిల్ హైయెస్ట్ 2 factors ఫర్ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ ఆర్ తక్కువ వాటర్ తాగడం, సాల్ట్ ఎక్కువ తినడం. మిగతా పాలకూర, తోటకూర అవన్నీ తర్వాత దేర్ ఓన్లీ లెస్ దెన్ 10% ఆఫ్ ద ఫ్యాక్టర్స్. బిగ్గెస్ట్ 2 factors ఆర్ దీస్ 2 things. అంటే పాలకూర, టమాటో చెప్పారు మీరు. ఆల్ దీస్ థింగ్స్ అడుగుంటారు ఇప్పటికి 100 మంది అడుగుంటారు ఈ క్వశ్చన్. అది ఇండియాలో అంతగా వర్తించదు. అది ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్లోని కెచప్ సాసు పోసుకుంటారు. వాళ్ళు తినే ప్రతి శాండ్విచ్లోని ప్రతి దీనిలోని లెట్యూస్, ఆకుకూరలు, అలములు అన్నీ ఉంటాయి వాళ్ళు. మన ఇంటిలో బాది 2 టమాటాలు వాడుకుంటాం రసం కోసం. సో వీ డోంట్ కెచప్ ఎక్కడ వాడతాం మనం, వీ డోంట్ యూజ్ ఇట్. సో మనలోని అంత పెద్ద ఫ్యాక్టర్స్ కాదు ఈ రెండును. రైట్. సో ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్స్ ఆర్ దీస్ 2 things మెయిన్లీ. ఇట్ ఇస్ డ్రింకింగ్ వాటర్ అండ్ డిక్రీజింగ్ సాల్ట్. సో ఇవన్నీ పక్కన పెట్టినా కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ అ హెల్దీ లైఫ్ స్టైల్. డోంట్ గెట్ డయాబెటీస్, డోంట్ గెట్ హైపర్ టెన్షన్, డోంట్ అబ్యూస్ పెయిన్ కిల్లర్స్, డ్రింక్ వాటర్ ప్రాపర్లీ, exercise regularly, use salt sparingly, so don't smoke too much. ఇవన్నీ ఉంటాయి, అన్నీ కలిపి కిడ్నీ కాపాడుకోగలం. బట్ ఫైనల్గా రెగ్యులర్ టెస్టింగ్. నా బండిలో పెట్రోల్ అయిపోయింది ఎలా తెలుస్తుంది నాకు? మీటర్ చూస్తే. ఆ మీటర్ పేరే బ్లడ్ టెస్ట్. ఇక్కడ ఇవి చేయకపోతే నాకు ఎప్పుడు తెలియదండి, సడన్గా వచ్చింది, సడన్గా ఏం రాలేదు, వస్తూనే ఉంది, మనం చెక్ చేసుకోలేదండి. బండి ఆగిపోయిన తర్వాత, పెట్రోల్ ఆగిపోయిన తర్వాత చూసుకున్నాం మనం. సో రెగ్యులర్ టెస్టింగ్. ఏజ్ ఆఫ్ 35 నుంచి ఎవ్రీ ఇయర్ మనందరం వీ షుడ్ గెట్ అ బాడీ చెకప్ డన్. ఓకే, ఎవ్రీ ఇయర్ ఎవ్రీబడి షుడ్ గెట్ రీనల్ ఫంక్షన్ టెస్ట్, ఎవ్రీథింగ్, ఆర్ఎఫ్టి, థైరాయిడ్, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ అన్ని చెక్ చేసుకోవాలి. బోల్డ్ అండ్ మాస్టర్ చెకప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. జస్ట్ పిక్ సంథింగ్. Ladies should get a pap smear done. They should get a mammography done. Everything should be done. ఇప్పుడు అంటే హెల్త్ కేర్ అంటే ఎంత కాంప్లికేటెడ్ అయిపోయింది. చాట్ జీపీటీ has become a second source of information. If you use it correctly, it's not a very bad thing. Not a very bad thing also. What was your most challenging case, Dr. Kamal Kiran? Ante meer innailed experience lo, for all the great reputation you have. Thank you very much. Well, the most challenging case was long ago, 2011 loni, when one father came asking for a transplant for his son. 2011 లోని ఆయన బ్లడ్ గ్రూప్లు వేరే ఉండే. చేయగలరా అంటే అప్పుడు ధైర్యం చేసుకొని ఫస్ట్ టైం ఇండియాలోని ఆపోజిట్ బ్లడ్ గ్రూప్ ట్రాన్స్ప్లాంట్ ధైర్యం చేసాము అప్పుడు. దట్ వాస్ వెరీ టెన్స్ టైం. లక్కీలీ టక్ అన్ని క్లిక్ అయిపోయింది. బికాస్ వీ లర్న్ట్ ఎవ్రీథింగ్. కొత్తగా అప్పుడు ఏం తెలియకుండా జస్ట్ వెస్టర్న్ కంట్రీస్ చేశారు, వీ రెప్లికేటెడ్ ఇట్. సో బాగానే జరిగింది. అక్కడి నుంచి ఇంకా రెగ్యులర్గా ఆపోజిట్ బ్లడ్ గ్రూప్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. దట్ వాస్ అ ఫెంటాస్టిక్ కేస్. ద ఫాదర్ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ బాంబే టు గెట్ ఎ ట్రాన్స్ప్లాంట్ డన్ హియర్. అంటే ఆయన కిడ్నీని వాళ్ళ సన్కి ఇచ్చారా? సో స్వీట్ అండి. ఎంత అంటే కొడుకు, ఆఫ్ కోర్స్ కన్న కొడుకు ఇవ్వడం అంతకంటే ఏముంటుంది, కానీ ఇట్స్ వెరీ ఎమోషనల్ వింటుంటే. మెజారిటీ ఆఫ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ మన దేశంలో చేసేది ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. అదర్వైజ్ అక్షల అన్నదమ్ములు, భార్య భర్తలు వీళ్ళు ఇచ్చుకుంటారు. ఫర్ లాలూ ప్రసాద్ యాదవ్కి కూతురు ఇచ్చింది కిడ్నీ. అవును. ఇట్స్ గ్రేట్ థింగ్ కదా. ఒక కిడ్నీతో ఫంక్షన్, ఒక హెల్దీ కిడ్నీతో బతికేయచ్చు కదా. ఎక్సలెంట్ క్వశ్చన్. మీకు, నాకు, మనందరికీను దేవుడు భగవంతుడు 2 కిడ్నీలు ఇచ్చాడు. మన ఎవరికి ఎనీ పాయింట్ ఆఫ్ టైం 2 కిడ్నీస్ కంటిన్యూస్గా పనిచేయవు. ఎవ్రీ 3rd నెఫ్రాన్లో ఒకే నెఫ్రాన్ పనిచేస్తూ ఉంటుంది, ఆర్ ఎవ్రీ 4th నెఫ్రాన్లో ఒక నెఫ్రాన్ పనిచేస్తూ ఉంటుంది. సో అట్ ఎనీ టైం రఫ్గా చెప్పాలంటే వి యూజింగ్ ఓన్లీ half of 1 కిడ్నీ రఫ్లీ. మిగతా 1.5 కిడ్నీస్ పని లేదంటాం మనం. సో ఒక కిడ్నీ తీసేసినా కూడా మన క్రియాటినిన్ కూడా మారదు. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ విల్ బీ ద సేమ్ బికాస్ దట్ హాఫ్ ఈస్ వర్కింగ్, అదర్ హాఫ్ రిజర్వ్ ఉంది మనకి. World War II లోని లాట్ ఆఫ్ సోల్జర్స్కి యుద్ధంలోని బుల్లెట్లు తగిలి కిడ్నీ షాటర్ అయిపోయి ఒక్కొక్కసారి కిడ్నీ తీసి బయటపడేయవలసి వచ్చింది. అది దట్ వాస్ బిట్వీన్ 1939 to 1945. అప్పుడు 50s, 60s కూడా చూస్తే వీళ్ళు బాగానే ఉన్నారు, ఒక కిడ్నీతో బాగానే ఉన్నారు. దట్స్ వెన్ ద మెడికల్ కమ్యూనిటీ రియలైజ్ దట్ 1 kidney is more than enough for us. And then 60s ట్రాన్స్ప్లాంట్ స్టార్ట్ అయినప్పుడు డోనర్స్ ఎనీబడి కెన్ డొనేట్ ఎ కిడ్నీ. ఒక ఎక్స్ట్రా కిడ్నీ, ఒక ఉన్న కిడ్నీలో ఒకటి ఇచ్చేస్తే, రెండిట్లో ఒకటి ఇచ్చేస్తే మనకి ఏమీ కాదు అని అప్పుడే తెలుసుకొని ఇట్ స్టార్టెడ్ అనమాట. సో ఇఫ్ అ పర్సన్ ఇస్ నార్మల్, దే కెన్ ఈజీలీ డొనేట్ అ కిడ్నీ వితౌట్ ఎనీ వరీస్. చాలా
ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఇన్సైట్ ఫర్ పీపుల్ వాచింగ్. అలాగే ఒక కిడ్నీతో మొదలు పెట్టారు, కానీ ఇప్పుడు అది లిటిల్గా తీసుకుని ఒక కిడ్నీతో కూడా ఆపేస్తున్నారు. అది కరెక్ట్, ఇళ్లలో ఒక కిడ్నీతో ఆపేస్తున్నారు. సో అయితే మీరు మంత్లో సుమారు ఎన్ని ఆపరేషన్స్ చేస్తారు? We do around 10 to 12 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం నెలకు మనం. దానిలో 1 or 2 విల్ బి అవర్ జీవన్దాన్ ప్రోగ్రామ్. యాక్సిడెంట్ కేసెస్ ఉంటే వాళ్ళు డొనేట్ చేసింది ఆర్గన్స్ విల్ బి హార్వెస్టెడ్ అండ్ స్ప్రెడ్ అక్రాస్ తెలంగాణ. ఒక కిడ్నీ ఇక్కడికి, ఒక కిడ్నీ అక్కడికి, ఒక లివర్ అటు, ఒక హార్ట్ ఇటు, ఒక లంగ్స్ అటు పోతాయి. మీరు ఎలా యాక్సెస్ చేస్తారు? జీవన్దాన్లో చూస్తారా? జీవన్దాన్ ఇస్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ రన్నింగ్ వెరీ సక్సెస్ఫుల్లీ. ఇండియా మోస్ట్ సక్సెస్ఫుల్ మనది. How do you access that? We have a transplant coordinator. Every transplant coordinator in the hospital, they're all in link with each other. There's a website there. Right. As soon as the kidney comes somewhere, information goes immediately. We go and get the organ if it has been allotted to us. హైపోథెటికలీ ఎలా అయితే పేస్ మేకర్ ఒక హార్ట్కి ఒకటి దాన్ని రెగ్యులేట్ చేయడానికి వచ్చిందో, కిడ్నీస్కి ఎందుకు వై హాజంట్ ఎనీథింగ్ కమ్ అప్ సో ఫార్? కరెక్ట్ చెప్పాలంటే 5 మెయిన్ అవయవాల్లోని బ్రెయిన్, హార్ట్, లివర్, లంగ్స్, కిడ్నీస్. హార్ట్ ఇస్ ద సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ వన్, ఇస్ జస్ట్ మజిల్ అంతే. దానికి ఒక షాక్ ఇస్తే టక్కన కొట్టుకుంటుంది. అదర్స్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్ స్ట్రక్చర్స్, ఫిల్ట్రేషన్, ఎంజైమ్స్, ప్రొడక్షన్, లివర్ ఎన్ని పనులు చేయాలి అది. ఇవన్నీ బ్రెయిన్ హస్ గాట్ సో మెనీ థింగ్స్ టు డూ. యూ కాంట్ రిప్లికేట్ ఇట్ రైట్ నో విత్ ద ప్రెసెంట్ టెక్నాలజీ దట్ వీ హ్యావ్. హార్ట్ కి మనకి జస్ట్ స్టిమ్యులేట్ చేస్తే పేస్ మేకర్ పనిచేస్తుంది మనకి. కిడ్నీకి అలాంటివి ఏం లేవు. సో కిడ్నీ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే డయాలసిస్ లాంటి మెషిన్ దానికి సబ్స్టిట్యూట్ పెట్టాలి. అదే డయాలసిస్ ఇస్ వాట్ విల్ డూ ద కిడ్నీస్ జాబ్, అంతే మెషిన్. ఇట్స్ ఎ సబ్స్టిట్యూట్. అదే సో మీరు రోజంతా ఇలా కష్టపడి రోజు పేషెంట్ చూస్తారు? కష్టపడటం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ ఇట్. ఐ లవ్ డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. అయినా కూడా బట్ వాట్ కీప్స్ యూ గోయింగ్ ఎవ్రీ డే? అంటే ద నెక్స్ట్ పేషెంట్ ఇస్ గోయింగ్ టు టీచ్ మీ సంథింగ్ న్యూ అనా? ఏమిటి, వాట్ ఇస్ యువర్ మోటివేషన్? డబ్బులు సంపాదించేసి ఉంటారు ఎలాగో అంటే, బికాస్ మనీ మేక్స్ నో సెన్స్ కదండి. వాట్ ఎవర్ లెవెల్ ఒక అందుకు సంపాదించిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటే ఇట్స్ నాట్. దేర్ ఇస్ నో లిమిట్ టు గ్రీడ్. అంబానీ విల్ థింక్ ఐ షుడ్ బి లైక్ బిల్ గేట్స్ అని. సో దేర్ ఇస్ నో కనెక్షన్ టు దట్. బట్ success is something that we love to be successful. All of us love to be successful in what we're doing. And success defines when we are perfect in what we are doing. We try to be. We also lose sometimes here and there. Some wars we lose, but most wars we always win. 99 wars we win, one war we lose. What keeps everybody going? Kidney failure toni vastaru vallu. They namakanto vastaru. Sir will do something for us ani cheppesi. So I have to turn up to work every day. I love talking to them. The way they say thank you very much, bye, and they go home. That keeps you going. And you're a very, very keen avid biker. I do a lot of things, not just biking. I'm a big biker. I have a Harley Davidson, which is a 2000cc engine. Hyderabad lo many of us group at the group and we call the hogs. Hog ante pandulu kaadu, hog ante Harley owners group anamata. So we are a big group and we all ride together. Long rides. Ikkadi nunchi Goa, ikkadi nunchi Calcutta, ikkadi nunchi Chennai varaku bike చేస్తాం. ఒక డేలో 1000 kilometers వరకు కవర్ చేస్తాం మేము. So it's a very big passion that we all have. I also do several other things. I used to be an archer. I went to the nationals also twice some time ago. Wow. I have a big telescope at home. I watch the stars at night. I have a 5000 novel collection in English. I read every day for 1 to 2 hours. మీరు చదివిందంతా మైసూర్, కర్ణాటక కదా? Yes. నేను తెలుగు అండి, కానీ నా ಚದುವು ಅಂತ ಅಕಡೆ ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀರಾ? ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತೀನಿ. ನಾನು ಹುಟ್ಟು ಬೆಳೆದಿದ್ದು KGF ಅಲ್ಲಿ, ಓದಿದ್ದು ಮೈಸೂರು ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ್ MBBS, ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ್ MD ಮಾಡಿದೆ. ನನ್ನ DNB ನೆಫ್ರಾಲಜಿ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ನಾನು ಇಲ್ಲಿ ಹೈದರಾಬಾದ್ ಬಂದೆ. ನಾನು ಕನ್ನಡ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಸೌತ್ ಇಂಡಿಯನ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಎಲ್ಲ ಮಾತಾಡ್ತೀನಿ. ரொமனல பேசுறேன் நான். தமிழ் எப்படி தெரியும் உங்களுக்கு? நான் KGF ல போனதில்லை. நான் அங்க தான் படிச்சேன். நான் KGF ல. KGF அது கர்நாடகால இருக்கு, பட் கோலார் டிஸ்ட்ரிக்ட்ல இருக்கு. கோலார் டிஸ்ட்ரிக்ட் இஸ் அது வந்து தெலுங்கு மெஜாரிட்டி. அது கர்நாடகால இருக்கு. அண்ட் KGF வந்துட்டு ஆல் த மைனிங் ஒர்க்கர்ஸ் எல்லாரும் தமிழ்காரங்க. సో எங்க MLA కూడా ADMK, దో వి వర్ ఇన్ కర్ణాటక. ఓహోహో. సో అలా అన్ని మూడు లాంగ్వేజెస్ తగిలేసాయి. మలయాళం కూడా. అందుకే మీకు సంగీతం అంటే కూడా ఇష్టం అని విన్నాను. ఇష్టం అంటే I can't sing. I can only love music అంతే. కర్ణాటక My sisters are very good singers. సిస్టర్స్ మ్యూజిషియన్స్ అని విన్నాను. Very good. My dad and my sisters are very good musicians. చాలా యు ఆర్ సచ్ అంటే వైబ్రెంట్ అండ్ వెరీ ప్యాషనేట్ సర్జన్ సార్. అండ్ చాలా మంది మీ వల్ల చాలా బెనిఫిట్ అవుతున్నారు. మీ అమూల్యమైన అడ్వైస్ మా సుమన్ టీవీ వ్యూవర్స్కి ఇవ్వాలి. డెఫినెట్లీ ఎస్. ఏం చేస్తున్నాం, మనం ప్యాషనేట్గా చేయాలి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పెట్టుకోవాలి, ఫుడ్ కూడా మధ్యలో తినాలి. డెఫినెట్గా అన్నం పరబ్రహ్మ స్వరూపం, దాన్ని ఎంగేజ్ చేయకూడదు అంటాం మేము. అదే అందుకే మీరు తినట్లేదని మేము అంటున్నాం సార్. ఇది తింటా, దిస్ పర్ఫెక్ట్లీ ఫైన్. మనకి కార్బ్స్ తక్కువ తినాలి, ప్రోటీన్స్ నార్మల్గానే తినండి, ఫ్యాట్స్ నార్మల్గా తినండి. సో బిర్యానీ ఆర్డర్ చేస్తే దానిలోని సగం రైస్ పారేయమని చెప్తాం మేము. ప్లేట్లో ఉన్న ఫుడ్ వేస్ట్ చేయకూడదు, తప్పు కాన్సెప్ట్. అది వేస్ట్ చేస్తేనే బెటర్. కుక్ అయినా తింటుంది, మనం తింటే వ్యాధులు వస్తాయి, మనకు వ్యాధులు వస్తాయి.
సో లుక్ ఆఫ్టర్ యువర్ హెల్త్ వెరీ వెల్, డ్రింక్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ వాటర్, మంచి ఎక్సర్సైజ్ చేద్దాం అందరం కలిసి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కీప్ గెటింగ్ యువర్ సెల్ఫ్ చెక్డ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. చెకింగ్ చేయకపోతే బౌన్సర్లు వస్తాయి మనకి, ఆ బౌన్సర్లు వస్తే తర్వాత మనం తట్టుకోలేము. తప్పకుండా ఐ థింక్ చాలా వాల్యుబుల్. ఈ చెకింగ్ చేయకపోతే బౌన్సర్లు వస్తాయి అనేది మోస్ట్ వాల్యుబుల్ అడ్వైస్. బికాజ్ నేను రియలైజ్ అయ్యాను ఎలా చేయి దాటిపోతుంది మనకి సిచ్యువేషన్. తర్వాత ఏం చేయలేము. యా, ఎస్పెషలీ కిడ్నీని బాగా రెగ్యులర్గా చెకప్ చేయించుకోండి, అపార్ట్ ఫ్రమ్ ఆల్ ది అదర్ బాడీ పార్ట్స్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ కమల్ కిరణ్. ఇట్ వాస్ వండర్ఫుల్ స్పీకింగ్ విత్ యూ. ఐ థింక్ చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో పాటు మిమ్మల్ని ఇంకా తెలుసుకోవడం, అండ్ మా సుమన్ టీవీ వ్యూవర్స్ డాక్టర్ కమల్ కిరణ్ ఈజ్ వెరీ వెల్ నోన్. ఇన్ఫాక్ట్ వాట్ బ్రాట్ యూ టు మెడికవర్ సార్? అంటే అక్కడ ఉన్నారు మీరు ఈ కొత్త మెడికవర్. వెల్ దట్ బిల్డింగ్ బాగుంది కానీ ఇట్ బికమ్ టూ స్మాల్ ఫర్ అస్, అండ్ వన్ సింగిల్ పెద్ద బిల్డింగ్ లోని ఒక మంచి టాప్ లెవెల్ దీనిలోని ట్రాన్స్ప్లాంట్స్ అన్ని చేస్తుంది. మనకు కూడా వీ లైక్ టు హ్యావ్, బీయింగ్ బాయ్స్ వీ లైక్ టు హ్యావ్ బిగ్గర్ టాయ్స్ కదా. దిస్ బిల్డింగ్ came out and I said, look, let's start working here. Tallest building in India, hospital building. Tallest hospital building, and the ambience is fantastic. It's a nice vibe. ఇక్కడ వర్క్ చేయడం మంచి వైబ్ ఉంది ఇక్కడ. I'm sure all your patients and many more patients will access your guidance and advice. Thank you very much, Dr. Kamal. Thank you, Swapna. Thank you so much for having me with you. Thank you, sir. And have a wonderful day. And Suman TV viewers, మీరు డాక్టర్ కమల్ కిరణ్ గారిని కలవాలంటే అందరికి తెలుసు కదా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఈ మెడికవర్ బ్రాంచ్కి వచ్చి ప్లీజ్ మీట్ హిమ్. ఏమైనా కిడ్నీ ఇష్యూస్ ఉన్నా లేకపోయినా ఒకసారి చెక్ చేయించుకుంటే పోతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.